శ్రీ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః। మనం ఇప్పుడు ఇవాళ తులసి కోట లేకపోతే తులసి మొక్క మన ఇంట్లో ఎక్కడ పెట్టుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం। అయితే మనం ఒకప్పుడు ఇళ్లల్లో అవ్వచ్చు, పల్లెటూరులో అవ్వచ్చు, లేకపోతే పట్టణాల్లో కాస్త పెద్ద ఇళ్ళు గృహాలు ఉన్నప్పుడు సహజంగానే మనకి ఈ విధంగా తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం ఈ విధంగా ఉన్నప్పుడు ఇంటికి వెనక భాగంలో ఏమైనా దారి ఉంటే ఈ విధంగా కావచ్చు, ఈ విధంగా కావచ్చు, ఈ పడమర భాగంలో మనం అంటే సింహద్వారానికి ఎదురుగా వెనక భాగంలో మనం తులసి మొక్క అనేది ఏర్పాటు చేసుకునే కోట అనేది ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండేది। ఏది పల్లెటూరులో కావచ్చు, లేకపోతే పట్టణాల్లో కావచ్చు, ఒక పెద్ద ఇల్లు ఉన్నప్పుడు ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండేది। అయితే ఇప్పుడున్న మన పరిస్థితికి అంటే సిటీ వాతావరణం అవ్వచ్చు, అన్ని అపార్ట్మెంట్స్ అవుతున్నాయి, చాలా వరకు అంత స్థలం ఉండే అవకాశం ఉండలేదు। కొంతమంది ఏంటంటే ఇంటికి ఎంట్రన్స్లోనే అంటే మన గృహానికి మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో ఆ భాగంలో ఈశాన్యంలో కావచ్చు, లేదంటే తూర్పులో, కొంతమంది అయితే సింహద్వారానికి ఎదురుగా కూడా ఏర్పాటు చేస్తున్నారు। కాకపోతే ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం అనేది అంత మంచిది కాదు। అంటే సింహద్వారానికి ఎదురుగా మనం తులసి కోటను పెట్టుకోవడం అనేది మంచిది కాదు। ఒకవేళ ఇండిపెండెంట్ హౌస్ ఏదైనా ఉన్నా కూడా ఈశాన్య భాగం జనరల్గా మనకి ఈశ్వరుడి స్థానం అంటే దైవ స్థానంగా భావిస్తాము। ఇక్కడ తులసి కోటలాగా అంటే దిమ్మలాగా కట్టుకోవటం కావచ్చు, లేదంటే పెద్దదిగా పెట్టుకోవడం అనేది అంత మంచిది కాదు। అంటే ఈశాన్యంలో ఒకవేళ గృహాలు ఉన్నా కానీ, లేకపోతే మూగులు అంటే చిన్నగా ఏదైనా మొక్కలాంటిది పెట్టుకోవడం పద్ధతి, కానీ కోటలాగా పెద్దది పెట్టుకొని ఈశాన్య భాగంలో పెట్టుకోవడం అంత మంచిది కాదు। ఇక్కడ అంటే ఒకవేళ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈశాన్యంలో కావచ్చు, చక్కగా నేలలో మనం వేసుకునే పద్ధతి ఉంటే అలా ఏర్పాటు చేసుకోవచ్చు। సాధ్యమైనంత వరకు తూర్పులో కానీ, తూర్పు ఆగ్నేయంలో కానీ మనం ఏర్పాటు చేసుకోవటం ఒక రకంగా మంచిది। అట్లాగే ఒకవేళ దక్షిణ భాగం వాళ్ళకి, లేకపోతే పడమర భాగం వాళ్ళకి నైరుతి భాగంలో స్థలం ఉంటే నైరుతి భాగంలో కూడా తులసిని మనం ఏర్పాటు చేసుకోవచ్చు। ఎందుకంటే మనం తులసిని లక్ష్మీ కింద పూజ చేస్తాము కాబట్టి నైరుతి భాగం అనేది లక్ష్మీ స్థానం అంటాము, మామూలుగా ధనం పెట్టుకునే స్థానం కాబట్టి నైరుతి భాగంలో కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు। అలాగే ఇప్పుడున్న అపార్ట్మెంట్ వ్యవస్థలో మనకి సాధ్యమైనంత వరకు ఇచ్చే బాల్కనీ కావచ్చు, వాష్ ఏరియాలా కావచ్చు, ఏదైనా కావచ్చు, దక్షిణంలో కొంత భాగం ఉంటుంది కాబట్టి ఈ దక్షిణ భాగంలో కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు। సరే, ఎక్కడ ఏర్పాటు చేసుకున్నా దానికి చక్కగా పూజా విధానం అనేది నిత్యం చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడం మంచిది। అలానే ఏదైనా ఇబ్బందికరమైన సన్నివేశాలు అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం దాన్ని తాకే విధంగా ఉండకుండా ఉండే విధంగా కూడా మనం అది ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా మంచిది। కాబట్టి తులసి మొక్క ఈ భాగాలు అంటే ఆగ్నేయం కావచ్చు, తూర్పు కావచ్చు, నైరుతి కావచ్చు, పడమర భాగాలు కావచ్చు, అంటే దిమ్మలా కట్టుకునేటట్టు అయితే మాత్రం ఈ భాగాల్లో ఏదన్నా పెట్టుకోవడం మంచిది। ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, అపార్ట్మెంట్లో కావచ్చు, లేదా సాధ్యమైనంత వరకు మనకి స్థలం కనుక ఉంటే మాత్రం చక్కగా విడిగా కింద నేలలో మనం ఆ మొక్కను నాటుకుని చుట్టూ తిరిగే ప్రదక్షిణ చేసే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం మంచిది। ఏర్పాటు చేసుకోవడమే కాకుండా నిత్యం దానికి మనం పూజ అది చేసుకుంటూ ఉంటే మనకి లక్ష్మీప్రదంగా ఉంటుంది। అలాగే కొన్ని వాస్తుపరమైన దోషాలు కూడా ఇలాంటిది పెట్టుకొని ఈ తులసి మొక్కను మనం ఏర్పాటు చేసుకొని పూజ చేయడం కూడా మంచిది। జై శ్రీమన్నారాయణ।